నమస్కారం సుఖీభవకు స్వాగతం. మన శరీరానికి దన్నుగా నిలిచే వెన్నుకు తరచూ ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మన శరీరానికి ఇరుసులా దన్నుగా ఉండే వెన్నెముక ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యము బేషుగ్గా ఉంటుంది. ఇందులో మరో మాటకు తావులేదు. నిజమే. అయితే ప్రమాదవశాత్తు వెన్నెకు గాయాలైనా, జబ్బులు, ఇన్ఫెక్షన్ల మూలంగా వెన్నెముక దెబ్బతిన్నా చెట్టంత మనిషి సైతం కుప్పకూలిపోతాడు. కొన్నిసార్లు మంచానికే పరిమితం అయిపోవాల్సి ఉంటుంది. అందుకే మన శరీరానికి ఇరుసులాంటి వెన్నెముకను మనం చక్కగా కాపాడుకోవాలి. మన వెన్నెముకకు తరచూ ఎదురయ్యే సమస్యల గురించి, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి. వెన్నుపాము అనేది మనకి ఎలా తయారవుతుందో ఫస్ట్ మనం తెలుసుకుంటే సగం జబ్బులు మనం దానికి నివారించవచ్చు అని తెలియచేయగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇలా ఇది బ్రెయిన్ పోర్షను, ఇది 33 వెర్టిబ్రల్ బాడీస్ ఇలాగ, అంటే వెన్నుపూసలు ఇలా 33 వెన్నుపూసలు కలిసి ఒక స్పైన్ ఇలాగా కోలం అంటాం, స్పైనల్ కోలం తయారవుతుంది. ఇది నెక్ పోర్షన్లో ఒక 7 వెర్టిబ్రల్ బాడీసు, అదేవిధంగా ఒక 12 డోర్సల్ స్పైన్ అంటాం, అంటే ఇది ఫిక్స్డ్ స్పైన్, డోర్సల్ స్పైన్ అనేది ఇది ఒకటి. అదేవిధంగా లోయర్ పోర్షన్ని మనము లంబార్ స్పైన్ అని, కింద పోర్షన్ని శాక్రమ్ అని, లాస్ట్ టెయిల్ బోన్ని మనము కాకిక్స్ అని అంటాం. సో ఇది సర్వైకల్ వెర్టిబ్రా, ఇది డోర్సల్ వెర్టిబ్రా, ఇది లంబార్ వెర్టిబ్రా, ఇది శాక్రమ్ అండ్ కాకిక్స్. సో ఈ విధంగా ఇటువంటి వెన్నుపాము అనేది మనకి ఈ స్పైనల్ కార్డ్ అనేది ప్రొటెక్షన్ కోసం తయారైనటువంటిది. అదేవిధంగా మన వెయిట్ కూడా దాని నుంచి ట్రాన్స్మిట్ జరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి స్పైనల్ కార్డు ఇక్కడ స్పైనల్ కెనాల్ అంటాం వెనకాల, అంటే ఈ బోన్ లోపల అనమాట, అంటే మనకి బోన్ లోపల ఇలాగ ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్లో స్పైనల్ కార్డ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మనకి నెక్ పోర్షన్లో తీసుకుంటే ఈ రూట్స్ అంటాం. రూట్స్ అంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు మనకి రూట్స్ అనేవి బయటకు వచ్చి, సో చేతుల్లో అనమాట మనకి ఇలా సప్లై చేయటం. అదేవిధంగా ఇక్కడికి వస్తే థొరాక్స్కి, ఇక్కడికి వస్తే అబ్డామెన్కి, అదేవిధంగా కింద పోర్షన్కి వస్తే ఇక కాళ్ళకి మనకి నరాల సప్లై జరుగుతుంటుంది. ఈ రూట్స్ అన్నీ కలిసి మనకు నరాల్లా తయారయ్యి మనకి సెన్సేషన్ కానీ, మన మూమెంట్, మోటార్ ఫంక్షన్ కానీ, సెన్సరీ ఫంక్షన్ కానీ మనకి బ్రెయిన్కి, మనకి పెరిఫరల్ అంటే చివరి భాగంలో ఉన్నటువంటి ఈ ఆర్గాన్స్ అన్నిటికి కూడా కనెక్షన్ అనేది స్పైనల్ కార్డ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కంటే మనకి ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కామన్గా ఉంటాయి. సో ఇటువంటి స్పైనల్ వెర్టిబ్రల్ బాడీస్ అనేవి ఒకదానికొకటి అతుక్కొని ఉండడం కోసం ఇక్కడ జాయింట్స్, అంటే ఇప్పుడు మన జాయింట్ నార్మల్గా హ్యాండ్ జాయింట్ కానీ ముడుకు జాయింట్ ఎట్లా మనం మాట్లాడతాం, అలాగే ఇక్కడ ఫెసెట్ జాయింట్స్ అంటాం. ఫెసెట్ జాయింట్స్ అని రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి ప్రతి వెర్టిబ్రల్ బాడీని పట్టుకొని ఉంటుంది. అదేవిధంగా ప్రతి 2 వెన్నుపూసల మధ్యలో కూడా మనకి సాఫ్ట్ కుషన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని డిస్క్ అని అంటాం. సో ఇటువంటి ఈ విధంగా మనకి ఒక వెర్టిబ్రల్ బాడీసు, దాంతోపాటు డిస్క్లు, ఫెసెట్ జాయింట్, స్పైనస్ ప్రోసెస్లు ఇవన్నీ కూడా కాంబినేషన్లో మనకు వెర్టిబ్రల్ కాలం అనేది తయారవుతుంది. ఈ వెర్టిబ్రల్ కాలంలో డిఫరెంట్ డిసీజెస్ టు ది డిఫరెంట్ స్ట్రక్చర్స్ రావటం వల్ల మనకి పెయిన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. తల, కాళ్ళు, చేతులు ఈ మూడింటిని అనుసంధానించేది వెన్నెముకే. అంతేకాదు, కదలికతో పాటు స్పర్శకు సంబంధించిన అనేక రకాల సంకేతాలను మెదడు నుంచి నరాలు, ఎముకలు, కండరాల ద్వారా ఇతర భాగాలకు అందేలా చేయడంలో కూడా వెన్నెముకది కీలకమైన పాత్ర. అలాంటి కీలకమైన వెన్నెముకకు అనేక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా. ఈ నెక్ పోర్షన్లో ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వల్ల అయినా సరే కానీ, ఇప్పుడు స్పైనల్ కార్డు మీద కానీ రూట్స్, అంటే ఈ రూట్ల మీద ఒత్తిడి ఉండటం వల్ల ఏమవుతుంటుందంటే మనకి నెక్ పోర్షన్లో సివియర్ పెయిన్ రావడం కానీ, అదేవిధంగా నడుములో సివియర్ పెయిన్ రావటము, అదే చేతుల్లోకి ఇలా రావటం, దాన్ని బ్రెకాలజీ అంటాం. అంటే ఆ నరాన్ని స్పెసిఫిక్గా ఏదైనా కారణం వల్ల ఒత్తిడి ఉండటం వల్ల చెయ్యంతా లాగడాన్ని బ్రెకాలజీ అంటాం. అదేవిధంగా కాలంతా లాగడాన్ని సయాటికా అంటాం. సో చాలామంది నాకు సయాటికా వచ్చింది, అదేవిధంగా నాకు నెక్ నుంచి చేతుల్లో అవుతున్నాయి, ఇలాంటి కామన్ సమస్యతో మనము చాలామంది వింటూ ఉంటాం. కామన్గా ఏంటంటే ఒక బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఏ జబ్బు లేకుండా కూడా నొప్పి రావచ్చు. అంటే ప్రతి నొప్పికి ఒక పెద్ద జబ్బే ఉండక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్పెషల్లీ స్పైన్లో, ఎందుకంటే బ్యాడ్ పోస్చర్స్, మనము సరిగ్గా కూర్చునే దగ్గర నుంచి పద్ధతులు సరిగ్గా లేకపోవటం వల్ల, అదేవిధంగా నౌవేడేస్ మనం కూర్చొనే
ఎక్కువ టైం కూర్చొని కంప్యూటర్ ఆపరేట్ చేయటాలు, అదేవిధంగా మనం చిన్న పిల్లల నుంచి తీసుకుంటే మనము పెద్ద స్కూల్ బ్యాగులు మోయటం, అంటే వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువగా మోయటం అనేది జరగటము, అదేవిధంగా మనం ఇంకా బ్యాడ్ పోస్చర్స్లో మనము పడుకోవటం కానీ, టీవీ చూడటం కానీ, కంప్యూటర్ వాడటం కానీ, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మెకానికల్ ప్రాబ్లమ్స్, అంటే అది జబ్బు వల్ల కాదు, మనం ఆక్వర్డ్ పొజిషన్ను, ఆక్వర్డ్ పోస్చర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో కామన్గా 100 మందిలో 80 మందికి ఇటువంటి మెకానికల్ బ్యాక్ పెయిన్ కానీ, మెకానికల్ నెక్ పెయిన్ కానీ వస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యని మనము క్షుణ్ణంగా వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వాళ్ళు ఏ విధంగా మనకన్నమాట ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇలాంటివి తెలుసుకోవటం వల్ల చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కూడా అమేజింగ్గా మనం రిజల్ట్స్ని ఇవ్వగలుగుతూ ఉంటాం. వెన్నెకు తగిలే దెబ్బలు, గాయాలే కాదు, నిత్యం మనం తినే తిండి, మన అలవాట్లు కూడా మన వెన్నెముకపై ప్రభావం చూపిస్తాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాల మూలంగా వెన్ను ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బద్ధకపు జీవన శైలి, దీనినే శారీరక శ్రమ బాగా తగ్గిపోయిన జీవితమని చెప్పుకోవచ్చు. మన జీవితంలో నేడు శ్రమ అన్నది దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి పనికి ఏదో ఒక యంత్రం అందుబాటులోకి వచ్చింది. స్విచ్ నొక్కితే పని అయిపోతుంది. వ్యాయామం కనుమరుగయింది. మనం చేసే ఉద్యోగాలు కూడా కంప్యూటర్లకు అతుక్కుపోయి చేసేవే ఎక్కువయ్యాయి. ఇక టీవీ ముందు కూర్చొని గంటల తరబడి టైం గడిపేస్తాం. ఇలా మొత్తంగా మన జీవితంలో బద్ధకం అన్నది ఒక అంతర్భాగమైపోయింది. దీంతో స్థూలకాయమన్నది పిలవని అతిథిలా వచ్చి పడుతోంది. కదలికలేని వెన్ను వాడకుండా వదిలేసిన మెషిన్ లాంటిదని చెప్పుకోవచ్చు. వాడకంలో లేని మెషిన్లో ఎలాగైతే రకరకాల సమస్యలు తలెత్తుతాయో, శారీరక శ్రమ లేని వాళ్లలో కూడా రకరకాల వెన్ను సమస్యలు తలెత్తుతాయి. నడుము నొప్పి ఉండి కాళ్ళ సయాటికా వచ్చిందా అనుకుందాం. అటువంటి వాళ్ళు ముందుకు వంగి బరువులు ఎత్తటం మానేయమంటాం, ముందుకు వంగి చేసే పనులు ఆపమంటాం. సో నిటారుగా ఉన్నటువంటి కాళ్ళు పెట్టి ఇలా వంగడం కంటే ముడుకుల దగ్గర కూడా వంచి లిఫ్ట్ చేయటం వల్ల మనకి ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ కానీ వాళ్ళు ఎలా ఎత్తుతుంటారు, వాళ్ళు ఎవరు కూడా నిటారుగా నిలబడి ఇలా వంగి బరువులు ఎత్తలేరు. ఏ మనిషి ఎత్తలేరు, మనమనే కాదు. సో టెక్నికల్గా ఇప్పుడు ఫర్ మాన్యువల్ లేబర్ అని ఒక అతను ఉన్నారు, ఆయన రోజు కూడా ఏదో ఎత్తాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు టెక్నికల్గా, అంటే ఎక్కడ ముడుకు దగ్గర వంచి హిప్ దగ్గర కూడా వంచి ఎత్తడం అనేది టెక్నిక్ నేర్పిస్తే కనుక వాళ్ళకి ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. సో అలాంటిగా అదేవిధంగా మనకి సరిగ్గా పడుకునే మ్యాట్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి కుషన్ల లాంటి మ్యాట్రెస్లు అవి ఏం లేదంటే ఫర్మ్ సర్ఫేస్, అంటే ఏదర్ హార్డ్గా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా లేని ఫర్మ్ సర్ఫేస్, అంటే ఒక గట్టిగా కానీ మెత్తగా ఉండదు కానీ ఫర్మ్ సర్ఫేస్, కాయర్ సైడ్ ఆఫ్ ద బెడ్ అంటాం. అట్లాంటి వాడటం వల్ల కూడా వీళ్ళకి పెయిన్ నుంచి సత్వరమే నివారణ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూర్చునే పోస్చర్స్లో గంటల తరబడి అలా కంప్యూటర్ల మీద కూర్చోవడమా, ఒక సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం అట్లా కాకుండా మనం ప్రతి 40 మినిట్స్కి ఒకసారి నిల్చొని ఒక 2 మినిట్స్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయటం, అదేవిధంగా ఒక 1 మినిట్ అయినా కొంచెం నడవటం అటు చేయటం వల్ల ఆ మజిల్ ఫెటీగ్ లేకపోవటం వల్ల కూడా నొప్పి లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఫిజియోథెరపీ, అంటే బ్యాక్ కానీ బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాం. బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా యూస్ఫుల్. ఉదయం ఒక 10 మినిట్స్, సాయంకాలం ఒక 10 మినిట్స్ కానీ బ్యాక్ ఎక్సర్సైజ్ చేశారంటే ఇటువంటి మెకానికల్ బ్యాక్ పెయిన్స్ అనేవి పూర్తిగా నయమవుతాయి. అదేవిధంగా నెక్ తీసుకుంటే ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అనే ఫిజియోథెరపీ చేయటం వల్ల కూడా అవి పూర్తిగా నొప్పి లేకుండా అవుతుంది. సో ఇటువంటి మెకానికల్ ప్రాబ్లమ్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఫిజియోథెరపీ అనేది మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్గా మనం తెలియజేసుకోవచ్చు. ఇంకా అదర్ కారణాలు దేనివల్ల ఈ మెడ నొప్పి రావచ్చు, లేకపోతే దేనివల్ల ఈ సయాటికా రావచ్చు అనేది చాలామంది ప్రధానంగా అడుగుతాం. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్. ఈ ఎముకల మధ్యలో ఉన్నటువంటి మృదులాస్థి, అది ఈ మెత్తని కార్టిలేజ్ అనేది వెనక్కి వచ్చేసి, అంటే అది ఉండాల్సిన ప్రదేశంలో లేకపోకుండా ఇలాంటి స్పైనల్ కార్డ్ని మనకి ఇలాగ డిస్క్ అనేది వెనక్కి వచ్చి ఒత్తుకుంటుంది. అంటే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. నాకు డిస్క్ ప్రొలాప్స్ వచ్చింది, సయాటికా వచ్చింది, నాకు డిస్క్ ప్రొలాప్స్ నెక్లో రావటం వల్ల మనకి ఈ బ్రికాలజీ వచ్చిందని ఇలాంటి కామన్గా మరి చెప్తూ ఉంటారు. సో ఈ డిస్క్ అనేది బాగా ఒత్తుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఆపరేషన్స్ కూడా డిస్క్ ఎక్టమ్ అనేది రావాల్సి వస్తుంటుంది. కానీ ఇటువంటి వాళ్ళ డిస్క్ ప్రొలాప్స్లో కూడా ఈ ముందుకు వంగటం కానీ మానేయటము, లైఫ్ స్టైల్ మోడిఫికేషను, ఫిజియోథెరపీ వల్ల కూడా చిన్న, అంటే మైల్డ్ టు మోడరేట్ డిస్క్ ప్రొలాప్స్ నుంచి మనము బయటపడవచ్చు. నడుము నొప్పి ప్రతి 10 మందిలో కనీసం 4 బాధపడే సమస్య ఇది.
నడుము కింది భాగంలోనో, మధ్య భాగంలోనో, పై భాగంలోనో ఎక్కడో ఓ చోట ఏదో ఒక విధంగా నొప్పితో బాధపడే వారి సంఖ్య నేడు గణనీయంగా పెరిగిపోయింది. ఇక కూర్చొని చేసే కంప్యూటర్, ఐటీ ఉద్యోగాలు వచ్చిన తరువాత వెన్నునొప్పి బాధితుల సంఖ్య బాగా పెరిగింది. కేవలం కూర్చోవడంలో లోపాల కారణంగానే 90% మందిలో వెన్ను సమస్యలొస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముందుకు వంగిపోయి కూర్చోవడం, వాలిపోయినట్టుగా కూర్చోవడం, కూర్చునే సీటు సరిగ్గా లేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల నడుము నొప్పి అన్నది సర్వసాధారణంగా నేడు అందరిలోనూ కనిపిస్తోంది. బాగా ఒత్తుకొని సివియర్ పెయిన్ విత్ మెడికల్ ట్రీట్మెంట్ వల్ల తగ్గనప్పుడు కానీ, అదేవిధంగా ఆ ఒత్తిడి వల్ల ఏదైనా స్పెషల్ ఒక ఏరియా మనకి నమ్నెస్ అయ్యి కదలకపోవడం వల్ల కానీ, అంటే చేతిలో ఇప్పుడు మెడలో ఒత్తుకుంటే చేయి కదలకపోవడం, అదేవిధంగా ఫుట్ డ్రాప్ అని పాదంలో అన్నమాట కదలకపోవడం, అలాగా వీక్నెస్ అనేది మజిల్ వీక్నెస్ వచ్చినా సరే మనం ఆపరేషన్స్ అనేవి కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఈ డిస్క్ ప్రొలాప్స్లో. ఇటువంటి ఆపరేషన్స్ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ, దీనివల్ల ఇప్పుడు ఈ డిస్కెక్టమీ అనేది కూడా ఇంతకు ముందులాగా బోన్ అంతా తీసి చేసే సర్జరీలు లేవండి. ఇప్పుడు ఈ లామినా అనేదంతా తీసి ఒకప్పుడు ఈ డిస్క్ అనేది తీసేవాళ్ళు, అంటే నరాల మీద ఒత్తిడిని మనం తీయడం. ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే మైక్రోస్కోప్ పెట్టి మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, అంటే ఓన్లీ 2 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది. లోపలికి వెళ్ళినాక ఏ భాగాన్ని బోన్ కానీ జాయింట్ కానీ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి తీయటం జరుగుతుంది మైక్రోస్కోప్. అదేవిధంగా ఎండోస్కోపిక్, అంటే ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్, ఆర్థ్రోస్కోపిక్ ఎలా వాడతాం అలాగే ఎండోస్కోపిక్గా స్పైన్ సర్జరీస్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఒక కీ హోల్ సర్జరీస్ అవి అనుకోవచ్చు. దానివల్ల వీళ్ళు ఎక్కడైతే ఒత్తిడి ఉందో అటు వల్ల తీయటం జరుగుతుంది. అదేవిధంగా ఫెనిస్ట్రేషన్, అంటే మినిమల్లీ బోన్ కట్ చేసి తీయటం జరుగుతుంది. సో ఈ విధంగా ఎండోస్కోపిక్ కానీ మైక్రోస్కోప్ వాడి కానీ ఈ ఫెనిస్ట్రేషన్ మెథడ్స్ అది చేయటం వల్ల ఆపరేషన్ చేసిన తర్వాత రోజే నడవటం, ఒకప్పుడులాగా స్పైన్ సర్జరీస్ అంటే ఎక్కువ నెలలు పడుకోలేమో, ఏదైనా అయిపోతుందేమో అనే అపోహల నుంచి మనం బయటపడి ఇవన్నీ చేయించుకోవచ్చు. సో ఇటువంటి సర్జికల్ టెక్నిక్స్ వల్ల పేషెంట్స్కి ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి భయాందోళన లేకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ తర్వాత పెయిన్లెస్ లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతారు. ఇంకొకటి, మన దేశంలో కామన్ ట్యూబర్క్లోసిస్, బోన్ టీబీ అనేది మనకి స్పైన్లో కామన్గా ఉంటుంటుంది. సో ఏ వయసులో అయినా, ఈవెన్ 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే 80 సంవత్సరాల వరకు ఏ పేషెంట్లో అయినా సరే వాళ్ళు ఆహారం సరిగ్గా తినలేకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, విత్ బ్యాక్ పెయిన్ ఉందనుకుంటే మనం ప్రధానంగా ఆలోచించవలసింది ట్యూబర్క్లోసిస్ ఆఫ్ స్పైన్. సో ఈ టీబీ స్పైన్లో మనకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి మందులతో పూర్తిగా క్యూర్ చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తే కనుక దాంట్లో పస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నదంటే ఏటీటీ, యాంటీ ట్యూబర్కులర్ థెరపీ మెడిసిన్స్ ఒక 1 year వరకు పూర్తి కోర్సు వాడితే కనుక ఖచ్చితంగా పూర్తిగా తగ్గించగలం. అందులో ట్యూబర్క్లోస్ స్పైన్లో ఓన్లీ 100 మందిలో ఒక్కరికి మాత్రమే ఆపరేషన్స్ అవసరం అవుతుంది. ఆ ఆపరేషన్ కూడా ఎప్పుడైనా న్యూరలాజికల్ డెఫిసిట్స్ వస్తూ, అంటే నరాల వీక్నెస్ కానీ మజిల్ వీక్నెస్ కానీ జరిగినప్పుడు మాత్రమే ఆపరేషన్స్ కన్సిడర్ చేస్తాం. మన శరీరానికి దన్నుగా నిలిచే వెన్నెముక ఆరోగ్యం విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? వెన్ను సమస్యల విషయంలో మనం ఎలాంటి అవగాహనను పెంచుకోవాలి? మనం కూర్చునే, పడుకునే భంగిమలు, తీరుతెన్నులు ఎలా ఉండాలి? మొదటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు, లేకుంటే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, అదేవిధంగా ఏ క్యాన్సర్ తీసుకున్నా సరే ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ అటాక్ చేసేది స్పైన్. అందువల్ల మనం ప్రైమరీగా ప్రధానంగా మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేకుంటే ఇంకా అదర్ పార్ట్స్ స్టమక్ క్యాన్సర్ ఉందని తెలియకపోవచ్చు. కానీ నడుము నొప్పితో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మెటాస్టేసిస్, అంటే అటువంటి ఆ బోన్లో ఉన్నటువంటి లీజన్స్ని బట్టి మనం చెప్పగలుగుతూ ఉంటాం. సో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో నెలలు తరబడి ఏదైనా పెయిన్ ఉంటే, అంటే 3 నుంచి 4 వారాల కంటే ఎక్కువగా ఉండి సివియర్ పెయిన్ ఉంది అనుకుంటే మనం తప్పనిసరిగా ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసి చూడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మెటాస్టేసిస్ అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కోవడం వల్ల లోకల్గా రేడియోథెరపీ కానీ, కీమోథెరపీ కానీ ఇవన్నీ ఇవ్వటం జరిగి పూర్తిగా నివారించే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఈవెన్ మెటాస్టేసిస్ అంటే స్ప్రెడ్ అయిన క్యాన్సర్ను కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అందువల్ల 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ బ్యాక్ పెయిన్ని మనము వయసురీత్యా అరిగిపోయో లేకపోతే ఏదో స్పాండైలైటిస్ అని ఈ విధంగా మాట్లాడుకొని వదిలేయడం కంటే ఒక్కసారి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 60 సంవత్సరాలు పడిన ఆడవాళ్ళలో ఇంకొక ప్రధాన సమస్య ఆస్టియోపోరోసిస్.
ఆస్టియోపోరోసిస్ అంటే బాగా బోన్ మెత్తబడిపోవడం. ఈ బోన్ బాగా మెత్తబడిపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో ఇటువంటి కోలం అంతా కూడా ఈ బోన్స్ ఉండే సైజు చిన్నగా అయిపోతుంటాయి, కంప్రెస్ అయిపోతుంటాయి. దానివల్ల ఈ మొత్తం స్పైనల్ కార్డు ఆ హైటే తగ్గిపోతుంటుంది. మీరు ఆడవాళ్ళు చూసుంటారు, ఇలా వంగిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా పూర్తిగా వంగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళ ప్రధాన సమస్య ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ను కూడా నివారించడానికి కానీ ట్రీట్మెంట్ కానీ ఈ రోజుల్లో మనకి ప్రధానంగా చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది కనుక ఇవి తీసుకోండి. అంటే కాల్షియం కానీ, విటమిన్ డి సప్లిమెంటేషను, క్యాల్సిటోనిన్ అనే నేసల్ స్ప్రే, బిస్ఫాస్ఫనేట్స్ అంటాం. అంటే ఆ బిస్ఫాస్ఫనేట్స్ అనేవి ఏంటంటే మనం నెలకు ఒకసారి వేసుకునే రిసోడ్రోనేట్, ఎలిండ్రోనేట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ కూడా వీటిలో అవైలబుల్గా నవేడేస్ ఉంటాయి. అదేవిధంగా పారాథైరాయిడ్ హార్మోన్ పీటీహెచ్ అంటాము, అది ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. ఇటువంటి మనకి చాలా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది కనుక మనము ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసి ఆస్టియోపోరోసిస్ని, ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ అంటే సైలెంట్ డిసీజ్ అంటాం. ఆర్థరైటిస్ అంటే జాయింట్ ప్రాబ్లం, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ ప్రాబ్లం. సో ఆస్టియోపోరోసిస్లో మనకి అది ఇరిగిపోవడం వరకు వచ్చిన తర్వాత మాత్రమే మనకు నొప్పి వల్ల మనకు తెలుస్తుంది. సో ఇటువంటిది అందువల్లనే మనము 40 సంవత్సరాలు పైబడినటువంటి ఆడవాళ్ళలో ఈ ఆస్టియోపోరోసిస్ని మనము డెక్సా స్కాన్ చేయించుకొని ఇటువంటి ఆస్టియోపోరోసిస్ రాకుండా ఆస్టియోపీనియాలో స్టేజ్లోనే మనం అన్నమాట ఈ సప్లిమెంట్స్ అవి తీసుకొని యాక్టివ్గా లైఫ్ స్టైల్గా ఉండటం వల్ల, ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఈ ఇటువంటి మెడిసిన్స్ అంటే సప్లిమెంట్స్ ఆఫ్ కాల్షియం అవి తీసుకోవడం వల్ల ఈ ఆడవాళ్ళు 60 సంవత్సరాలు పైబడినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం నిలిచే వెన్నుకు తరచూ ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.